యూ. అంటే మీ ధ్యాస అంతా మూవీ సైడ్, ఆశ్రమం సైడ్, ఆ సైడే కాకుండా పొలిటికల్ సైడ్ ఏమైనా ఉందా? ఆలోచన వెళ్ళాలి, ఏదన్నా మినిస్టర్ అవ్వాలి అన్నట్టుగా థాట్ ఏమైనా ఉందా మీకు? థాట్ అయితే లేదు కానీ అవకాశం వస్తే ఎవరు కాదంటారు చెప్పండి. నేను ఒకటి మాత్రం చేశాను. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర మొదలుపెట్టారు. నేను ఉడతా భక్తిగా నేనేం చేశానంటే 27 days అన్నం టిఫిన్ అన్నీ మానేశాను. ఓన్లీ ఒక కప్పు మిల్క్ తాగేదాన్ని. 20 hours నేను ప్రేయర్ చేసేదాన్ని. ఆయన పాదయాత్రలో ఓడిపోకూడదు, ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి, వీలైతే ఆయన ప్రధానమంత్రి కూడా కావాలి అన్నది నా ఆశ. ఎందుకంటే రామారావు గారు ఫస్ట్ నేను జీసస్ కనిపించిన తర్వాత రామారావు గారు కనిపించినప్పుడు ఆయనతో మాట్లాడాను నేను 7 days ముందు. ఆ విషయం నేను ఎక్కడ చెప్పలేను, ఎవరు నమ్మరు కూడా. రామారావు గారికి అలా జరిగిన విషయం చంద్రబాబు నాయుడు గారు తప్పేం లేదు అక్కడ. ఎందుకంటే జనాలు కళ్ళతో చూసింది, చెవులతో విన్నది మాత్రమే మాట్లాడుకుంటారు. కానీ టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు రామారావు గారు వేసిన జెండా ఎప్పుడో పడిపోయి ఉండేది. అది నిలబెట్టడానికి ఎవరు లేరు. రామారావు గారు ప్రయత్నించినా తలవైపు లాగేసేవాళ్లే తప్ప అక్కడ ఆయనకు కూడా బేస్ లేదు. అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అలా ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదు. నా లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రధానమంత్రిగా ఉంటే చూడాలని ఒక ఆశ నాకు ఉంది. అది జరిగే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను నేను. ఈ పాదయాత్ర అయిన తర్వాత 27 daysకి నేను ఫాస్టింగ్ ఆపేశాను. ఆయన ప్రమాణ ఎలక్షన్ జరిగేటప్పుడు నేను టీడీపీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ భగవంతుడికి ప్రేయర్ చేశాను. అక్కడ మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేసి టీడీపీ ఆఫీస్ అంతా మళ్ళీ కళకళలాడాలని, నెక్స్ట్ ఆయన ప్రధానమంత్రి అవడానికి ఏమైనా చెయ్యగలిగితే నేను అప్పుడప్పుడు ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడైనా ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ విషయం చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ అప్పుడే టీవీ సీరియల్స్ వాళ్ళు నిరాహార దీక్ష చేసినప్పుడు V6 తోటి నేను చెప్పాను లైవ్లో, మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం వెయిట్ చేయాలి, కోపం తగ్గించుకొని ఇంకా సమయం ఉంది అని చెప్పాను నేను. ఎవరికైనా గుర్తుంటే దాన్ని మళ్ళీ చూసుకోవచ్చు. ఇలాంటి విషయాలు చెప్పడం అప్పుడప్పుడు నేను చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాను. భగవంతుడు అలా చెప్పిస్తాడని నేను నమ్ముతాను, అది నిజం. కానీ వాళ్ళ నుంచి నేను ఎటువంటి ప్రతిఫలాన్ని తీసుకోలేదు. భీమవరంలో నా దగ్గర ఉన్న స్థలానికి నేను హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే నా స్థలానికి ఇంకా నేనే లాస్ అయిపోయాను చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత. అయినా కూడా భగవంతుడు నాకు వేరే విధంగా ఇస్తాడని నేను నమ్మకంతోనే టీడీపీ ఉండాలని కోరుకుంటున్నాను. ధర్మంగా ఉంటారు కదా, కొంతమంది ఏదేదో చేస్తూ ఉంటారు. హోమ్ మినిస్టర్ అలా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? నేనైతే 3 crores లాస్ అయ్యాను టీడీపీ ప్రభుత్వం వల్ల. నేను లాస్ అయిన విధానాన్ని భగవంతుడు ఎప్పటికప్పుడు నాకు భర్తీ చేస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అయితే బాగుంటుందని ఒక ఆశ